ఆ అనుగ్రహం దొరకాలంటే చిత్తశుద్ధి ఉండాలి. మనం తప్పు చేయకూడదు. ఒకవేళ చేశాం కర్మకాలు, ఒప్పేసుకోవాలి. బయట ఒప్పుకోలేకపోయినా అమ్మవారి దగ్గర అమ్మ చేశానమ్మా, బుద్ధి గడ్డి తిని చేశాను, క్షమించండి. పోరా, నీకంటే ఘోరాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ 3 మంది కైలాసాల్లో ఉన్నారు కూడా. శివరాత్రి నాడు పువ్వు పెట్టేశారు, కైలాసానికి వచ్చేసారు. మనకు అదో కథ. వాళ్ళందరికంటే నువ్వు చేసింది ఏముందికా, అన్ని మాఫీ తీసేయి. నీకు భక్తి ఉంది చాలు. ఎంత దురాచారానికి మనం పాల్పడినా కంగారు పడక్కర్లేదండి, ఏడవక్కర్లేదండి. కూర్చుని ఇక్కడ మళ్ళీ చేయకుండా ఉంటే చాలు. మళ్ళీ చేయొద్దు, దాన్ని సమర్థించుకోవద్దు. ఇక మనం తప్పు చేస్తేనేమో దాన్ని సమర్థించుకోవడం, ఎదుటివాడు తప్పు చేస్తే దాన్నో తిట్టి పారేయడం ఇక్కడ. అందుకని వీళ్ళకి దేవుడు కనపడకపోగా దెయ్యాలు కనపడతాయి. రోజు దెయ్యాలు కల్లోకి వస్తాయి. నువ్వు చేసిన తప్పును ఎదుటివాడి మీద రుద్దేస్తున్నావు పట్టుకెళ్ళి. చిత్తశుద్ధి అంటే చేసిన తప్పు ఒప్పుకో, ఇక మాట్లాడక. దానికి మన హృదయమే ప్రమాణం. 10 మందిలో తేలే వ్యవహారం కాదండి ఇది.